సాధారణంగా 2 సార్లు 3 సార్లు అంతకంటే ఎక్కువ సార్లు డ్రగ్స్ తీసుకున్నట్టు దొరికితే కనుక వాళ్ళ పైన చర్యలు ఉంటాయి. సో వీళ్ళలో ఎన్నిసార్లు పాజిటివ్? మనకు అందరూ మొదటిసారి దొరికారండి. మనం ఇంకా చూస్తాం. మరి ఇప్పుడు కొన్ని మా ఉన్న యాప్స్ ద్వారా చూసి వాళ్ళు గతంలో రికార్డుల పరంగా ఎక్కడైనా దొరికారా ఏంటి అనేది చూసిన తర్వాత సాధారణంగా డ్రగ్స్ పార్టీ జరుగుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చిందా సార్? లేకపోతే మాకు 1908 అనే ఒక ప్రత్యేకమైన నంబర్ ఉంది. 1908 దీనికి రెగ్యులర్గా మాకు కాల్స్ వస్తున్నాయి. మాకు ఎంత ఈగిల్ ఫోర్స్ ఏర్పాటు చేసిన తర్వాత 1908కు చాలా ప్రాశస్త్యం కలిగింది. ఆ ప్రాశస్త్యంలో భాగంగా అంటే చాలా మందికి రీచ్ అయింది. డ్రగ్ అబ్యూజర్స్ కానీ ఇన్ఫార్మర్లకు కానీ తెలియజేస్తున్నారు. వాళ్ళు స్వచ్ఛందంగా రోజుకు మాకు కనీసం 1 కాల్ కానీ 2 కాల్స్ కానీ వస్తున్నాయి. దాని మీద రెగ్యులర్గా చేసినట్టుగానే ఇది కూడా రేడ్ చేశాము. రెగ్యులర్గా మేము రేడ్స్ చేస్తున్నాం. రెగ్యులర్గా దొరుకుతున్నారు. కొంతమంది దొరకట్లేదు. కొంతమందికి కొన్ని ఫాల్స్ కంప్లైంట్లు కూడా వస్తున్నాయి మాకు. అంటే వ్యక్తిగత ద్వేషాలతో కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అది కూడా వెరిఫై చేస్తున్నాం. వాళ్ళకు కూడా చట్టబద్ధంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ యొక్క గౌరవాన్ని కూడా మేము కాపాడుతున్నాం. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ఈగల్ ఫోర్స్ డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతుంది సార్. సో ఇలాంటి సందర్భాలలో హై ప్రొఫైల్ క్యాండిడేట్లే ఎక్కువగా ఈ డ్రగ్స్ వినియోగిస్తున్నట్టు ఇటీవల జరుగుతున్న కొన్ని సందర్భాల్లో తెలుస్తుంది. సో ప్రజాప్రతినిధులు ఉంటున్నారు, మాజీ ప్రజాప్రతినిధులు ఉంటున్నారు. సో ఇలాంటి హై ప్రొఫైల్ క్యాండిడేట్లైనా ఎవరినైనా వదిలిపెట్టమనే ఒక సందేశాన్ని ఇస్తుంది ఈగల్ ఫోర్స్. ఇలాంటి సందర్భాలలో వీటిని వాడుతున్న వాళ్ళకి, వాడే ఆలోచన ఉన్న వాళ్ళకి, ఇలాంటి హై ప్రొఫైల్ క్యాండిడేట్లకు మీరు ఏం చెప్తారు? మీరు ఒక ఇష్యూ అర్థం చేసుకోవాలి. ఇది మీరు 2 రకాలుగా కనబడుతుంది. మా లక్ష్యం ఏంటి? డ్రగ్ అబ్యూజ్ చేయొద్దు అంతే. ఆ వ్యక్తి ఎవరు అనేది తర్వాత విషయం. అది ఆ సెకండ్ విషయం గురించి మేము ఆలోచించాము. ఎవరైనా పర్లేదు, చట్టబద్ధంగా జీవించడానికి చట్టం తయారు చేసుకున్నాం. ఆ చట్టం యొక్క చట్టంలో ఉండి మనం పని చేసుకోవాలి అంతే. ఇప్పుడు అతను ఎవరు వ్యక్తి అనేది మాకు సంబంధం లేదు. మాకు కేవలం డ్రగ్ అబ్యూజ్ చేశారా లేదా అనేది. వీళ్ళపైన తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి? తదుపరి చర్యలు మనము మొయినాబాద్ పోలీసులు వాళ్ళను కోర్టుకు ప్రవేశపెడతారు. కోర్టు ఎట్లా చెప్తే అట్లా చేస్తారు. ఇప్పుడు ఏపీకి సంబంధించిన ఒక ఎంపీ కూడా ఉన్నారు కదా సార్, దీంట్లో వాళ్ళకి కనెక్షన్స్ దేని గురించి ఉంటారు? అది మనకు అక్కడ వాతావరణాన్ని చూసినప్పుడు తర్వాత ఒక్కొక్క వ్యక్తి వచ్చి ఉన్న వాళ్ళందరూ కూడా వేరే వేరే రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు అక్కడ. అదేనండి. ఇప్పుడు మీకు మనకు కూడా వేరే రాష్ట్ర పరిచయస్తులు ఉంటారు కదా, వేరే రాష్ట్రంలో ఉంటారు. బంధుత్వాలు కూడా వేరే రాష్ట్రాలతో ఉన్నాయి. అట్లే వాళ్ళ పరిచయాలు ఉన్నాయి. వాళ్ళకు పర్పస్ ఏంటంటే ఫ్రెండ్లీగా జరిగినట్టుగా మాకు కనిపించింది. అక్కడ ఎటువంటి లావాదేవీలు జరిగినట్టుగా అయితే మేము గుర్తించలేదు. అది మాకు అర్థమైంది ఏంటంటే డ్రగ్ ఇన్ఫ్లుయెన్స్లో ఒక జోష్కి వచ్చి అతను ఫైర్ చేశాడనేది మేము ప్రాథమికంగా నిర్ధారణ. పోలీసుల మీద అటువంటి కాపులేమి ప్రయత్నం చేయలేదు అక్కడ. ఎందుకంటే అక్కడ ఫైరింగ్ జరిగేటప్పుడు అక్కడ ఎవరు పోలీసులు లేరు. అంటే ఒక 50 మీటర్లు 60 మీటర్ల దూరంలో ఉన్నారు. అది వాళ్ళు కూడా గమనించలేము అనేది. సో మొయినాబాద్ లో ఇలాంటి తరచూ డ్రగ్స్ పార్టీలు ఇలాంటివి జరుగుతున్నాయి. సో మొయినాబాద్ లాంటి ప్రాంతాల్లో నిఘా ఎలా ఉండబోతుంది? మొయినాబాద్ అనే కాదండి, రాష్ట్ర వ్యాప్తంగా ఈగిల్ ఫోర్సెస్ పనిచేస్తున్నాయి. ఈగిల్ ఫోర్సెస్ తో పాటుగా లోకల్ పోలీసులకు అండర్ ది ఏబుల్డ్ లీడర్షిప్ ఆఫ్ ద డైరెక్టర్ సార్ అండ్ అదర్ ఆఫీసర్స్ వీఆర్ కండక్టింగ్ ట్రైనింగ్స్, ఇన్ఫర్మేషన్ కలెక్షన్ కు రకరకాల మార్గాలు అవలంబిస్తున్నాం. 1908 మాకు ఫెచ్చింగ్ ఏర్పడ్డది మొన్న. అంటే భారతదేశం అంటే కొన్ని ఈ డిపార్ట్మెంట్స్, ఈ డ్రగ్స్ మీద పనిచేసే డిపార్ట్మెంట్స్ కూడా అసలు 1908 ఎలా మీరు ఇంత ప్రజలకు దగ్గరికి తీసుకెళ్లారనేది కూడా వాళ్ళు ఆరాధించడం జరుగుతుంది. సో మేము 1908ను ఎక్కువ ప్రమోట్ చేస్తున్నాం. దాంతో ఇన్ఫర్మేషన్ మాకు వస్తుంది. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వ్యక్తి యొక్క వివరాలు చాలా గోప్యంగా, అసలు చాలా అంటే చాలా గోప్యంగా పెడతాం. కాబట్టి వాళ్ళకు నమ్మకం ఏర్పడ్డది. మాకు డయల్ 100 మీద కూడా మనం ఎవరికి చెప్పం. డయల్ 100 లాగానే ఇది కూడా 1908 పనిచేస్తుంది. అక్కడ ఎవరి దగ్గర అయితే వెపన్ ఉందో అతన్ని వెంటనే కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఆ కస్టడీలోకి తీసుకొని అతన్ని ఎగ్జామిన్ చేస్తే అతను పైకి ఆకాశం వైపు ఏం చేసి రౌండ్స్ కాల్చినట్టుగా అర్థమైంది. అతని పక్కన ఇంకో వ్యక్తి దగ్గర యూజ్డ్ క్యాటరేజెస్ కూడా దొరికాయి. వాళ్ళని అక్కడ ఉన్న మిగతా 9 మంది ప్లస్ ఈ ఇద్దరు అందరినీ 11 మందిని కస్టడీలోకి తీసుకొని వెంటనే డ్రగ్ టెస్ట్ చేయడం జరిగింది. దానిలో ఒక 5గురికి పాజిటివ్ వచ్చింది, ఒక 6గురికి రాలేదు. ఈ వెపన్ కాల్చిన వ్యక్తి నమిత్ శర్మ అని ఢిల్లీ చెందిన వ్యక్తి. ఇతను యాక్చువల్గా జైపూర్ వాస్తవ్యుడు అని చెప్తున్నారు. మరి అతను ఎందుకు వచ్చాడు, వీళ్ళకి ఫ్రెండ్షిప్ ఎట్లా ఏర్పడదు తర్వాత ప్రూవ్ చేస్తారు. రెండోది, వెంటనే ఈ టెస్టులు జరిగిన తర్వాత ఫర్దర్గా అథెంటిసిటీ గురించి యాజ్ పర్ జీవో నంబర్ 4 ప్రకారంగా
రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన జీవో నంబర్ 4 ప్రకారంగా వాళ్ళను గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకెళ్లి అక్కడ రక్త నమూనాలు కూడా తీసుకోవడం జరిగింది. తీసుకోవడం వల్ల ఇంకొక వ్యక్తి కూడా, అంటే ఎవరికైతే నెగిటివ్ వచ్చి యూరిన్ టెస్ట్ లో నెగిటివ్ వచ్చిందో అతనికి బ్లడ్ టెస్ట్ ద్వారా పాజిటివ్ వచ్చింది. సో మొత్తంగా 6 వ్యక్తులు డ్రగ్ తీసుకున్నట్టుగా నిర్ధారణ అయింది. రెండోది ఇంకా మిగతా 5 డ్రగ్ తీసుకున్నట్టుగా తెలిసింది. వీళ్ళందరినీ మొయినాబాద్ పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. మొయినాబాద్ డీసీపీ సమక్షంలో వాళ్ళు ఫర్దర్ గా చట్టబద్దంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళని కోర్టు ముందర ప్రవేశపెట్టి